Hi friends, welcome you all on my new course NCERT Chemistry explained in Telugu. Friends, ఈ వీడియోలో మనం NCERT Chemistry టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎవరైతే NCERT బుక్స్ చదవడానికి వీలు కాలేనటువంటి విద్యార్థులకు, అలాగే సమయం సరిపోనటువంటి విద్యార్థులకు, ఓకే, ఒకవేళ చదివేటప్పుడు మధ్య మధ్యలో డౌట్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండు అనుకునేటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఎవరైతే జేఈ మెయిన్స్, నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినా కూడా మనకి తెలుగులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునే విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి విద్యార్థులకు, ఓకే, కోచింగ్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కోసం నేను NCERT బుక్స్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు NCERT. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సెకండ్ ఇయర్ టాపిక్ అండి ఇది. ఓకే రైట్, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్. In class 11, you have learnt that P block elements are placed in group 13 to 18 of the periodic table. Their valential electronic configuration is ns2np1 to 6, ns2np 1 to 6, except helium which has a 1s2 configuration. ఓకే ఫ్రెండ్స్, మనకు తెలుసు ఏంటంటే పీరియాడిక్ టేబుల్లో మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్ని ఎక్కడ మనం ప్లేస్ చేసాం ఫ్రెండ్స్? పీ బ్లాక్ ఎలిమెంట్స్ మనకి ఎక్కడంటే ఇది రఫ్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. ఓకే, ఇది రఫ్ డయాగ్రామ్. మనకి ఇక్కడ మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13 నుంచి 18 గ్రూప్స్లో ఆక్యుపై అయి ఉన్నాయన్నమాట. మనకి మొత్తం తెలుసు పీరియాడిక్ టేబుల్లో మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 18 గ్రూప్స్ ఉన్నాయి. మనకి 1 to 18, ఓకే, మనకి లెఫ్ట్ టు రైట్ 1 to 18 ఉంటాయి. అయితే మనకి 13 to 18 గ్రూప్స్ మొత్తం మనకి ఏంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఈ పొజిషన్లో మనకి రైట్ సైడ్లో ఆక్యుపై అయి ఉన్నాయి. ఈ ప్లేస్ మొత్తం పీరియాడిక్ టేబుల్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఫ్రెండ్స్. అయితే మనకి ఫస్ట్ ఇయర్లో లేదా 11th క్లాస్లో మనకి గ్రూప్ 13, గ్రూప్ 14 గురించి డిస్కస్ చేస్తాం. గ్రూప్ 13 బోరాన్ ఫ్యామిలీ, గ్రూప్ 14 ఏంటంటే మనకి కార్బన్ ఫ్యామిలీ. అయితే ఇక్కడ మనకి ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇక్కడ మన సెకండ్ ఇయర్లో డిస్కస్ చేసేటువంటి ఏంటంటే గ్రూప్ 15 నుంచి గ్రూప్ 18 వరకు డిస్కస్ చేస్తాం. గ్రూప్ 15 మనకు తెలుసు నైట్రోజన్ ఫ్యామిలీ, గ్రూప్ 16 ఆక్సిజన్ ఫ్యామిలీ, అలాగే గ్రూప్ 17 హాలోజన్ ఫ్యామిలీ, అలాగే గ్రూప్ 18 మనకి జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు మనకి NS2 NP1 to 6. ఓకే, అయితే మనకి 13 గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి ఏంటంటే NS2 NP1 అని ఉంటుంది. అదే మీరు 14 గ్రూప్ ఎలిమెంట్స్ కనుక చూసినప్పుడైతే NS2 NP2 అదే 15 గ్రూప్ అయితే NS2 NP3, అలా 4, 5. ఇది మనకి 18 గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి చివరిగా ఏముంటుందండి? NP6. అంటే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మొత్తం పీ బ్లాక్ చూసినప్పుడు NS2 NP1 to 6. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటంటే మీరు హీలియంకి మాత్రం హీలియంకి అందులో 1s2 మాత్రమే కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఎందుకంటే అటామిక్ నెంబర్ 2 కాబట్టి మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 మాత్రమే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ the properties of p block elements like that of other are greatly influenced by atomic sizes, ionization enthalpy, electron gain enthalpy,
అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే ఫ్రెండ్స్, మనకు తెలుసు ఏంటంటే ప్రాపర్టీస్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ దేని మీద మేజర్గా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్? మనకు అటామిక్ సైజ్ మీద, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి పీరియాడిక్ టేబుల్లో చదువుకున్నాము. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ద ఆబ్సెన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ సెకండ్ పీరియడ్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ డి అండ్ ఎఫ్ orbitals in heavier elements starting from the third period onwards have significant effects on the properties of elements. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి గ్రూప్ పీరియడ్ సెకండ్ పీరియడ్కి వచ్చినప్పుడు మనకి సెకండ్ పీరియడ్లో డి ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండవు ఫ్రెండ్స్. అలాగే మనకి థర్డ్కి వచ్చినప్పుడు డి ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఫోర్త్కి వచ్చేసరికి డీతో పాటు మనకి ఎఫ్ ఆర్బిటాల్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే మనం హెవియర్ ఎలిమెంట్స్కి మనం టాప్ టు బాటమ్ వెళ్ళిపోతున్నప్పుడు డి ఆర్బిటాల్స్తో పాటు డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి మనకు అపేర్ అవుతుంటాయి. దానివల్ల ఏంటంటే ఓకే ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, ఇన్ అడిషన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్ 3 types of elements, okay, metals, metalloids and non-metals bring diversification in chemistry of these elements. Okay, having learnt the chemistry of elements of groups 13-14 of the P block of periodic table in class 11th, you will learn the chemistry of the elements of the subsequent groups in this unit. Okay friends, ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పీ బ్లాక్ మనకి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ పీ బ్లాక్లో మనం 3 types ఆఫ్ ఎలిమెంట్స్ని చూడొచ్చు. ఏంటంటే మెటల్లాయిడ్స్, ఓకే, అలాగే నాన్ మెటల్స్ని కూడా చూడొచ్చు అనమాట. మెటల్లాయిడ్స్ అండ్ నాన్ మెటల్స్. అదే మీరు ఎస్ బ్లాక్లో కనుక చూసినప్పుడు మేజర్గా మనకి ఏంటి ఫ్రెండ్స్, అన్నీ కూడా మనకి మెటల్స్ మాత్రమే, కానీ మనకి పీ బ్లాక్లో మనకి 3 types ఆఫ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. అవేంటి? మెటల్లాయిడ్స్, నాన్ మెటల్స్. కాబట్టి ఏంటంటే మనకి పీ బ్లాక్ కెమిస్ట్రీ అనేటువంటి ఒక డైవర్సిఫికేషన్ మనకి ఒక ప్రత్యేకంగా ఉంటుందని మీనింగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, గ్రూప్ 13-14 ఎలిమెంట్స్ని మనం ఫస్ట్ ఇయర్లో లేదండి 11th క్లాస్లో నేర్చుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ఓకే 15, 16 అండ్ 17 అండ్ 18 గ్రూప్స్ని మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, నా మనం గ్రూప్ 15 ఎలిమెంట్స్ని ముందుగా డిస్కస్ చేస్తాం. ఓకే రైట్ ఫ్రెండ్స్, గ్రూప్ 15 ఇంక్లూడ్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ అండ్ మాస్కోవియం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ గ్రూప్ 15 ఎలిమెంట్స్లో ఉన్నటువంటి గ్రూప్ 15లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏంటండి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ అండ్ మాస్కోవియం. Okay, as we go down the group there is a shift from non-metallic to metallic through metalloid character. Nitrogen and phosphorus are non-metals. Arsenic, antimony, metalloids, bismuth and moscovium are typical metals. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ గ్రూప్లో మనం టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి ఈ మెటాలిక్ క్యారెక్టర్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ 2 మెటల్స్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఇవేంటి ఫ్రెండ్స్? నాన్ మెటల్స్. 2 కూడా నాన్ మెటల్స్. అలాగే ఆర్సెనిక్ అండ్ యాంటిమనీ అండ్ యాంటిమనీ ఈ 2 ఏంటి? మెటల్లాయిడ్స్. అంటే ఈ 2 కూడా మనకి మెటాలిక్ ప్రాపర్టీని, నాన్ మెటల్ ప్రాపర్టీని రెండింటిని కూడా చూపిస్తుంది. అలాగే బిస్మత్ అండ్ మాస్కోవియం ఈ 2 కూడా ఏంటి? మనకి ఇవి మెటల్స్ అన్నమాట. అలాగే మనం అక్కరెన్స్కి వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, ఏ ఫామ్లో అవైలబుల్ ఉంటాయి అనే దాన్ని డిస్కస్ చేస్తుంటాం ఇక్కడ మనం. ఓకే, మాలిక్యులర్ నైట్రోజన్ కంప్రైజెస్ 87% by volume of the atmosphere. In the earth crust it occurs as a sodium nitrate NaNO3 called chili saltpeter and potassium nitrate
it is also known as the Indian saltpeter. Okay, it is found in the form of proteins in plants and animals. ఓకే ఫ్రెండ్స్, నైట్రోజన్ గురించి చూద్దాం. మనకి నైట్రోజన్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అనేది. ఓకే, తెలుసు ఫ్రెండ్స్, మనకి మన అట్మాస్ఫియర్ అబౌట్ 78% ఆఫ్ అట్మాస్ఫియర్ బై వాల్యూమ్. మీరు వాల్యూమ్ తీసుకున్నప్పుడు 78% ఆఫ్ అట్మాస్ఫియర్ ఏంటండి, నైట్రోజన్తో ఫిల్ అయిపోయి ఉంది. అలాగే మనకి ఎర్త్ క్రస్ట్లో కనుక చూసినప్పుడు, ఎర్త్ క్రస్ట్లో చూస్తే మనకి ఏ ఫామ్లో కనిపిస్తుందంటే మేజర్గా మనకి నైట్రేట్స్ ఫామ్లో అవైలబుల్ ఉంటుందండి. నైట్రేట్స్ ఫామ్లో మీకు తెలుసు కదండి, నైట్రేట్ అంటే NO3 మైనస్ అయాన్, NO3 మైనస్ అయాన్. ఇక్కడ మనకి నైట్రోజన్ +5 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. రైట్, అయితే మనకి ఏంటంటే మేజర్గా మనకి సోడియం నైట్రేట్, అలాగే మనకి పొటాషియం నైట్రేట్, సోడియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. ఈ సోడియం నైట్రేట్కి మనకి ఏంటంటే చిలీ సాల్ట్ పీటర్ అనేటువంటి నేమ్ ఉందండి. అలాగే దీనికి ఇండియన్ సాల్ట్ పీటర్ అనేటువంటి నేమ్ ఉంది. ఒకటి చిలీ సాల్ట్ పీటర్ NaNO3, పొటాషియం నైట్రేట్, ఇదేంటండి మనకి ఇండియన్ సాల్ట్ పీటర్. అలాగే ప్రోటీన్స్లో కూడా మనకి నైట్రోజన్ ఎక్కడ కనిపిస్తుందండి, ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, ప్రోటీన్స్లో ఉంది, అలాగే ప్లాంట్స్లో ఉంది, యానిమల్స్లో కూడా ఉంది అనమాట. ఓకే, ఇంకా ఫాస్ఫరస్ గురించి వచ్చినప్పుడు ఫాస్ఫరస్ అకర్స్ ఇన్ మినరల్స్ ఆఫ్ ఎపటైట్ ఫ్యామిలీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫాస్ఫరస్ జనరల్గా మనకి ఎపటైట్ ఫ్యామిలీ అనేటువంటి మినరల్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది. జనరల్ ఫార్ములా చూడండి, ఇక్కడ మనకి Ca9, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే Ca9PO4 టేకెన్ 6.CaX2. ఇక్కడ మనకి X అనేది ఏంటంటే ఓకే, ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, లేదా హైడ్రాక్సీ గ్రూప్ కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. అదేంటి, ఎపటైట్ ఫ్యామిలీ అని చెప్పాం కదండి. ఫ్లోరోపటైట్ ఫార్ములా ఏంటి, ఇదండి చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇవి ఎంట్రన్స్లో అడుగుతుంటాడు. ఓకే, ఏంటి జనరల్ ఫార్ములా Ca9PO4 టేకెన్ 6.CaF2. ఇదేంటండి, ఫ్లోరోపటైట్ జనరల్ ఫార్ములా. ఓకే, రైట్. తర్వాత ఏంటండి, విచ్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫాస్ఫేట్ రాక్స్. ఇదేంటి మనకి ఈ ఫ్లోరోపటైట్ ఏంటండి, ఫాస్ఫేట్ రాక్స్కి మనకి మెయిన్ కాంపోనెంట్ అనమాట. రైట్, ఫాస్ఫరస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ యానిమల్ అండ్ ప్లాంట్ మ్యాటర్. మీకు ఏంటంటే ప్లాంట్ మ్యాటర్స్లో కానివ్వండి, అలాగే యానిమల్స్కి సంబంధించిన మ్యాటర్లో మనకి ఖచ్చితంగా ఫాస్ఫరస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అంటే మనకు బోన్స్లో కానివ్వండి, అలా అనమాట. రైట్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ బోన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లివింగ్ సెల్స్. బోన్స్లో కానివ్వండి, లివింగ్ సెల్స్లో కానీ మనకి ఫాస్ఫరస్ అనేటువంటిది ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ అనమాట. ఓకే, ఫాస్ఫోప్రోటీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మిల్క్ అండ్ ఎగ్స్. చూడండి, ఇది కూడా ఫాస్ఫోప్రోటీన్స్ అనేటువంటి మనకి మిల్క్లో అలాగే ఎగ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. రైట్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ ఆర్ ఫౌండ్ మెయిన్లీ యాజ్ అ సల్ఫైడ్ మినరల్స్. ఓకే, మనకి ఆర్సెనిక్ కానివ్వండి, యాంటిమోనీ, బిస్మత్, ఇవి ఏ ఫామ్లో ఉంటాయండి, మనకి సల్ఫైడ్ మినరల్స్లో ఉంటాయన్నమాట. ఒకసారి మీకు ఈ అక్కరెన్స్ని నేను రివైజ్ చేస్తాను. దెన్ నైట్రోజన్ కనుక తీసుకున్నప్పుడు మనకి నైట్రోజన్ మెయిన్గా మనకి నైట్రేట్స్ ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. ఫాస్ఫరస్ మనకి అపటైట్ ఫ్యామిలీ మినరల్స్లో అవైలబుల్ ఉంటుంది. అలాగే ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్, ఇవి మెయిన్గా మనకి సల్ఫైడ్ మినరల్స్ ఫామ్లో మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మస్కోవియం ఈజ్ ఎ సింథటిక్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఇట్స్ సింబల్ ఈజ్ MC. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యూ ఎలిమెంట్ మనకి. ఓకే, సింథటిక్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. అటామిక్ నెంబర్ వచ్చేసి మనకి 115. ఓకే, అటామిక్ మాస్ 289 అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఓకే రాడాన్ 5F14 6D10 ఓకే 7S2 7P3. ఓకే, మనకి న్యూ ఎలిమెంట్, ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్, కొత్త ఎలిమెంట్ ఇక్కడికి వచ్చిందండి. అదేంటి, సింబల్ ఏంటండి, మాస్కోవియం. మనకి అటామిక్ నెంబర్ ఎంత, 115. అటామిక్ మాస్ ఎంత, ఓకే 289. అలాగే మనకి
సింబల్ ఏంటి, సింబల్ ఓకే, మాస్కోవియం ఎంసీ, రైట్. తర్వాత మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినప్పుడు మనకి రాడాన్ ఇలా రాసేసి, రైట్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి 5f ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది, 5f14, తర్వాత 6d కూడా మనకి ఫిల్ అవుతుంది, 6d10. ఇంకా జనరల్గా మనకి తెలిసినటువంటిది ఓకే 7s2 7p3. ఇది 7th పీరియడ్లో వచ్చేటువంటి ఎలిమెంట్. అందుకోసమని మనకి ఏంటంటే 7th పీరియడ్లో మనకి 4f ఫిల్ అవుతుంది, 6d ఫిల్ అవుతుంది, అలాగే 7s అండ్ 7p కూడా ఫిల్ అవుతుంది. కాబట్టి మనకి దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ Rn 5f14 6d10 6d10 7s2 7p3. okay, due to very short half life and availability in very little amount, ఇట్స్ కెమిస్ట్రీ ఈజ్ ఎట్ టు బి ఎస్టాబ్లిష్డ్. అంటే ఏంటంటే దీనికి షార్ట్ హాఫ్ లైఫ్ ఉంది కాబట్టి, హాఫ్ లైఫ్ చాలా షార్ట్ కాబట్టి, అలాగే మనకి ఇది సింథటిక్ ఎలిమెంట్ కాబట్టి మనకి తక్కువ అమౌంట్ అవైలబుల్ ఉంది కాబట్టి దీని యొక్క కెమిస్ట్రీని ఇంకా మనం కంప్లీట్గా స్టడీ చేయలేదు, రైట్. హియర్ ఎక్సెప్ట్ ఫర్ మాస్కోవియం, important atomic and physical properties of other elements of this group along with their electronic configuration are given in టేబుల్ 7.1. కింద ఒక టేబుల్ ఇచ్చారండి. ఆ టేబుల్లో ఏంటంటే మనకి ఈ గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి అటామిక్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక్కసారి డిస్కస్ చేస్తాం. ఓకే, చూద్దాం. ఫస్ట్ అటామిక్ నెంబర్ చూద్దాం. అటామిక్ నెంబర్ గ్రూప్లో తెలిసేదా ఫ్రెండ్స్, మనకి 7 నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఫాస్ఫరస్ 15, ఆర్సనిక్ 33, యాంటిమనీ 51, బిస్మత్ 83. ఇంకా మనకి మాస్కోవియం కూడా ఇచ్చారు. ఓకే, మాస్కోవియం అయితే మనకి మాస్కోవియం 115. మాస్కోవియం ఎంత అండి, 115 వస్తుంది. ఓకే, రైట్. తర్వాత మీకు తెలుసు ఇక్కడ నుంచి మనకి ఈ గ్రూప్లో ఇది సెకండ్ పీరియడ్. మన సెకండ్ పీరియడ్ నుంచి థర్డ్ పీరియడ్కి వెళ్ళేటప్పుడు మనం 8 యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 18, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ 18, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 32. ఇలా యాడ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే మనకి అటామిక్ నెంబర్స్ అనేటువంటిది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం అటామిక్ మాస్ చూద్దాం. తెలుసండి జనరల్గా ఏంటంటే అటామిక్ మాస్ టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు ఒక గ్రూప్లో మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 14, 30, 74, 121.75. ఓకే, 208. ఇలా మనకి టాప్ టు బాటమ్ ఏమవుతుందండి, అటామిక్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు తెలుసండి. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసు కదండి. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, NS2 NP3 అండి. మనకి ఇదేంటి గ్రూప్ 15 ఎలిమెంట్స్కి ఇక్కడ చూడండి 2s2 హీలియం నైట్రోజన్కి రాసినప్పుడు మనం హీలియం రాసేసి 2s2 2p3. ఇక్కడ ఫాస్ఫరస్కి వచ్చినప్పుడు మనకి 3s2 3p3, ఇక్కడ 4s2 4p3, 5s2 5p3, 6s2 6p3. ఇందాక మనం మాస్కోవియం చూసాం. అక్కడ చివరిలో మనకి ఏమొస్తుందండి ఫ్రెండ్స్, మనకి 7s2 7p3 వస్తుంది. ఇది మనకి మాస్కోవియంకి. అయితే ఏంటంటే మనకి సెకండ్ పీరియడ్లో డి ఆర్బిటాల్స్ లేవు కాబట్టి మనకి ఇక్కడ డి అనేటువంటి కనిపించదు. అలాగే మనకి ఫాస్ఫరస్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ కానీ ఇక్కడ డి ఆర్బిటాల్ అనేటువంటి ఫీల్ కాదు. అలాగే మనకి ఫోర్త్ చూడండి ఆర్సనిక్ 4th పీరియడ్ ఎలిమెంట్, అక్కడ నుంచి మనకి డి ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి 5thలో కూడా డి మాత్రమే ఫిల్ అవుతుంది. అదే 6th గ్రూప్కి వచ్చేసరికి మనకి ఏంటి ఎఫ్ ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి, రైట్. అలాగే మనం అయోనైజేషన్ ఎంథాల్పీ తెలుసుగా ఫ్రెండ్స్. మనకి అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటంటే ఒక యాటమ్ యొక్క చివరి ఆర్బిటాల్ నుంచి ఓకే మనకి ఒక ఎలక్ట్రాన్ తీసేయడానికి కావాల్సినటువంటి మినిమం ఎనర్జీ మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి ఏంటంటే టాప్ టు బాటమ్ వెళ్తున్న కొద్దీ ఇది మనకి తగ్గుతుందని తెలుస్తుంది. ఇక్కడ కూడా చూద్దాం. మనకి ఏంటి నైట్రోజన్కి 1400 అరౌండ్ 1400 ఉంటుంది. ఇక్కడ మనకి 1000కి వచ్చేసింది. ఇక్కడ 900 800 ఇక్కడ
700. అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ ట్రెండ్ ఏంటి ఫ్రెండ్స్, మనకి టాప్ టు బాటమ్ మనకి ఇది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఎలక్ట్రోనెగటివిటీ కూడా మనకి ఏంటి పీరియాడిక్ టేబుల్ నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే మనకి టాప్ టు బాటమ్ వెళ్తున్న కొద్దీ మనకి అది డిక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ నైట్రోజన్ ఒక్క ఎలిమెంట్కి మాత్రం గుర్తుపెట్టుకోండి, దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. ఇంకా యూజువల్గా ఏంటి టాప్ టు బాటమ్ అది డిక్రీజ్ అవుతుంది. ఫాస్ఫరస్కి 2.1, అలాగే ఆర్సెనిక్కి 2.0, 1.9, యాంటిమనీ 1.9, బిస్మత్ కూడా 1.9. ఈ రెండింటికి దాదాపు సేమ్ ఉంటుంది. అంటే ఏంటంటే మీరు టాప్ టు బాటమ్ వెళ్తున్న కొద్దీ ఓకే డిక్రీజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఎలిమెంట్స్లో దాదాపు సేమ్గా ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటి కోవలెంట్ రేడియస్. అయితే ఇక్కడ దీన్ని మనం అటామిక్ రేడియస్ కూడా అంటుంటాం. ఓకే రైట్, ఇక్కడ ఏంటంటే మనకి టాప్ టు బాటమ్ ఈ కోవలెంట్ రేడియస్ ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. మనకి రేడియస్లో కోవలెంట్ రేడియస్, అయానిక్ రేడియస్, మెటాలిక్ రేడియస్, ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తుంటాం. ఇక్కడ మనం కోవలెంట్ రేడియస్ తీసుకున్నాం. అలాగే మనకి అయానిక్ రేడియస్ కూడా సేమ్ ఫ్రెండ్స్, మనకి టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఇది ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయింది, ఆర్సెనిక్ వరకు ఇంక్రీజ్ అయ్యి మనకి మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అలాగే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అంతగా ఇంపార్టెన్స్ కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మాత్రం లేదు ఫ్రెండ్స్. ఓకే రైట్, కాకపోతే ఒకసారి ట్రెండ్ చూద్దాం. ఇక్కడ ఏంటి ఇవి మనకి మెల్టింగ్ పాయింట్కి వచ్చినప్పుడు మనకి ఆర్సెనిక్ వరకు ఇంక్రీజ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. రైట్, బాయిలింగ్ పాయింట్ కూడా ఏంటంటే మనకి టాప్ టు బాటమ్, బాయిలింగ్ పాయింట్ మాత్రం టాప్ టు బాటమ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ లాస్ట్ రెండు ఎలిమెంట్స్ దాదాపు సేమ్ ఉన్నాయన్నమాట. రైట్, అలాగే డెన్సిటీ కూడా మనకి టాప్ టు బాటమ్ జనరల్గా ఇంక్రీజ్ అవుతుంది, ఓకే ఫ్రెండ్స్. అలాగే మనకి ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్. అలాగే ఇక్కడ చూద్దాం ట్రెండ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద అటామిక్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద గ్రూప్ ఆర్ డిస్కస్డ్ బిలో. ఓకే, ఇక్కడ కొన్ని మనకి అటామిక్ ప్రాపర్టీస్లో, ఫిజికల్ ప్రాపర్టీస్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్నటువంటి డిస్కస్ చేస్తున్నాం. అయితే ముందుగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు తెలుసు ఫ్రెండ్స్, ద వ్యాలెన్షియల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఈజ్ ns2 np3. ఓకే, ఇక్కడ ఏంటి మనకి ns2 np3, ఇది 15 గ్రూప్ ఎలిమెంట్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మనకి 15 గ్రూప్ ఎలిమెంట్స్, మనకి వ్యాలెన్షియల్లో మొత్తం 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే జనరల్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ కూడా మీకు అలాగే ఉంటుంది, ns2 np3. ద s ఆర్బిటాల్ ఇన్ దీస్ ఎలిమెంట్స్ ఈజ్ కంప్లీట్లీ filled, okay, and p orbitals are half filled, making their electronic configuration extra stable. రైట్, ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి s ఆర్బిటాల్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. చూడండి ns2, s ఆర్బిటాల్లో మనం మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయగలుగుతాం. కాబట్టి ఏంటంటే ns2 కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. అలాగే మనకి np3 అంటే మనకి ఏంటంటే p ఆర్బిటాల్లో మనం మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ మనకి ఏంటంటే 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ కనుక మనం ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ని మనం చూడొచ్చు అనమాట. అయితే ఇదేంటి మనకి ఇలా ఉన్నప్పుడు ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ లేదా కంప్లీట్లీ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు మనకి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వల్ల మనకి ఎలిమెంట్స్కి కానివ్వండి వాటికి కొంచెం ఎక్స్ట్రా స్టెబిలిటీ వస్తుంది. ఇదే విషయం ఇక్కడ చెప్తున్నాడు ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ మనకి తర్వాత మిగతా ప్రాపర్టీస్లో ఎఫెక్ట్ చేస్తుంది. అవి చూద్దాం ఫ్రెండ్స్, తర్వాత చూస్తాం మనం. అటామిక్ అండ్ అయానిక్ రేడియై చూద్దాం. కోవలెంట్ అండ్ అయానిక్ రేడియై ఇంక్రీజ్ ఇన్ సైజ్ డౌన్ ద గ్రూప్. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అందులో డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇందాక టేబుల్లో చూసాం కదా, మనకి టాప్ టు బాటమ్ జనరల్గా ఏంటంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ పెరిగే మనకి అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ సైజ్ పెరుగుతుంది. మనకు 11th క్లాస్లో కూడా నేర్చుకుంటాం ఇది. ఓకే, దెర్ ఈజ్ ద కన్సిడరబుల్ ఇంక్రీజ్ ఇన్ కోవలెంట్ రేడియస్ ఫ్రమ్ నైట్రోజన్ టు ఫాస్ఫరస్. మన కోవలెంట్ రేడియస్ కనుక చూసినప్పుడు మనకి ఏంటంటే మనకి కన్సిడరబుల్ ఇంక్రీజ్ అనేటువంటిది కనబడుతుంది. అంటే నైట్రోజన్ టు ఫాస్ఫరస్ వెళ్ళినప్పుడు
మనకి ఈ ఇంక్రీజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. హవెవర్ ఫ్రమ్ ఆర్సెనిక్ టు బిస్మత్ ఓన్లీ ఏ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ కోవలెంట్ రేడియస్ ఈజ్ అబ్జర్వ్డ్. ఓకే, మనకి కోవలెంట్ రేడియస్ విషయానికి వచ్చినప్పుడు ఆర్సెనిక్ నుంచి బిస్మత్కి వెళ్ళేటప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఏంటంటే తక్కువగా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. దిస్ ఈజ్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ కంప్లీట్లీ ఫిల్డ్ డి అండ్ ఆర్ ఎఫ్ ఆర్బిటాల్స్ ఇన్ హెవియర్ మెంబర్స్. మనకి ఏంటంటే మనకి ఆర్సెనిక్ యాంటిమోనీ బిస్మత్కి వెళ్తున్నప్పుడు మనకి డి ఆర్బిటాల్స్ అలాగే ఎఫ్ ఆర్బిటాల్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్. అయితే ఏంటంటే ఇవి మనకి కంప్లీట్గా షీల్డింగ్ ఎఫెక్ట్ని చూపించాం అనమాట. పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇవి మనకి హెవియర్ ఎలిమెంట్స్లో మనకి న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఎక్కువ అవడం వల్ల సైజ్ అనేటువంటిది పెరుగుతుంది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా పెరగదు, చాలా తక్కువగా పెరుగుతుందని మీనింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఈస్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ outer shell of an element, an atom. రైట్, ఏంటంటే మనకి ఒక యాటమ్ యొక్క చివరి కక్ష నుంచి ఎలక్ట్రాన్ తీసేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం అయనైజేషన్ ఎంథాల్పీ అంటామని చదువుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం ఆ ట్రెండ్ ఎలా ఉంటుంది. అయనైజేషన్ ఎంథాల్పీ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్ డ్యూ టు గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్. ఓకే, అటామిక్ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటున్నాడు, మనకి ఈ అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది అని చెప్తున్నాడు. బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రా స్టేబుల్ ఆఫ్ ఫీల్డ్ p orbitals, electronic configuration and smaller size, the ionization enthalpy of group 15 elements is much greater than that of group 14 elements in the corresponding periods. ఓకే రైట్, మనకి ఏంటంటే అయనైజేషన్ ఎంథాల్పీ జనరల్గా మనకి టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టుగా వీటి యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, NS2 NP3. ఇక్కడ మనకి p ఆర్బిటాల్ మనకి ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఈచ్ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఈ ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఎక్స్ట్రా స్టేబుల్ వస్తుందని చెప్పాను కదండి. అది మనకి ఇక్కడ అయనైజేషన్ ఎంథాల్పీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏంటంటే మీరు గ్రూప్ 14 ఎలిమెంట్స్తో కంపేర్ చేసినప్పుడు గ్రూప్ 14 ఎలిమెంట్స్ గ్రూప్ 15 ఎలిమెంట్స్ సేమ్ పీరియడ్ బిలాంగ్స్. ఓకేనండి, ఇప్పుడు గ్రూప్ 14లో మనకి కార్బన్, ఓకే, అలాగే గ్రూప్ 15లో నైట్రోజన్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఈ రెండు కూడా సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, ఇది గ్రూప్ 14, ఇది గ్రూప్ 15, కానీ పీరియడ్ మాత్రం సేమ్. ఇలా కంపేర్ చేసినప్పుడు మనకి గ్రూప్ 15 ఎలిమెంట్స్కి గ్రూప్ 14 ఎలిమెంట్స్ కంటే ఎక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకు, ఈ ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ వల్ల. అదే చెప్తున్నాడండి ఇక్కడ. రైట్, ద ఆర్డర్ ఆఫ్ సక్సెసివ్, నెక్స్ట్ ఇక్కడ కదా, ద ఆర్డర్ ఆఫ్ సక్సెసివ్ అయనైజేషన్ ఎంథాల్పీస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఓకే H1 H2 H3 డెల్టా H1 H2 H3 అండి. అంటే ఏంటంటే మనకి అయనైజేషన్ ఎంథాల్పీ 1 అయనైజేషన్ ఎంథాల్పీ 2 అని మనం చదువుతాం కదండి. IE1 ఈజ్ గ్రేటర్ దాన్ IE2, ఓకే, IE3 ఇక్కడ చెప్పేటువంటిది అదే అనమాట. మనకి మనం టాప్ టు బాటమ్ వెళ్తున్న కొద్దీ మనకి ఏంటంటే అయనైజేషన్ ఎంథాల్పీస్ ఇవి గ్రూప్లో మనం టాప్ టు బాటమ్ వెళ్తుంటే తగ్గుతున్నాయి. అలాగే ఒకే ఎలిమెంట్కి సంబంధించి మనకి ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ కంటే సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుంది. అలాగే సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ కంటే థర్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఓకే రైట్, చూద్దాం నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలక్ట్రోనెగటివిటీ. ఇందాక చెప్పినట్టుగా ఫ్రెండ్స్, మనం ఎలక్ట్రోనెగటివిటీ విషయానికి వచ్చినప్పుడు ద ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఇన్ జనరల్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్. మనకి అటామిక్ సైజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. హవెవర్ అమాంగెస్ట్ ద హెవియర్ ఎలిమెంట్స్ ద డిఫరెన్స్ ఈజ్ నాట్ దట్ మచ్ ప్రొనౌన్స్డ్. దీని మీనింగ్ ఏంటంటే మనకి జనరల్గా మనం టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇందాక కూడా చూసాం ఫ్రెండ్స్, ఇది మనం టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుందని చూసాము. అలాగే చెప్పాం కదా, నైట్రోజన్కి 3 ఉంటుంది, ఫాస్ఫరస్ 2.1, ఓకే, ఆర్సెనిక్ 2.0, యాంటిమోనీ అండ్ బిస్మత్ 1.9 ఉంటుంది.
రైట్. ఇది ఎందుకు అవుతుందంటే మనకి అటామిక్ సైజ్ పెరుగుతుంది. అలాగే మనకి టాప్ టు బాటమ్ చూసినప్పుడు నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఇవేంటి ఫ్రెండ్స్, నాన్ మెటల్స్. ఆర్సెనిక్, యాంటిమోనీ మెటల్. అలాగే మనం ఓకే బిస్మత్ ఇది వచ్చేసరికి మెటల్. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ మెటాలిక్ క్యారెక్టర్ కూడా పెరుగుతుంది. మెటాలిక్ క్యారెక్టర్ పెరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రోనెగటివిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. రైట్. అలాగే మనం ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం ఫ్రెండ్స్. ఫిజికల్ ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు మనకి ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ పాలిఅటామిక్. అంటే ఇవి మనకి ఏంటి, ఈ గ్రూప్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ పాలిఅటామిక్. అంటే మోర్ దెన్ యాటమ్ లాగా కాకుండా 2-3 యాటమ్స్ కంబైన్ అయి ఉంటాయన్నమాట. మనకి ఆ ఫామ్లో కనిపిస్తుంటాయి. ఓకే. డైడ్ నైట్రోజన్ ఈజ్ ఏ డైఅటామిక్ గ్యాస్. మనకి నైట్రోజన్ అనేటువంటిది ఏ ఫామ్లో ఉంటుంది, ఇది డైఅటామిక్ మాలిక్యూల్. ఇదేంటి, ఓకే, డైనైట్రోజన్ అంటాం మనం జనరల్గా. డైనైట్రోజన్ ఈజ్ ఏ డైఅటామిక్ గ్యాస్. ఇది గ్యాషియస్ ఫామ్లో ఉంటుంది, మనకు తెలుసు. ఓకే. వైల్ ఆల్ అదర్స్ ఆర్ సాలిడ్స్. మనకి నైట్రోజన్ ఒకటి మాత్రం గ్యాస్ అండి. మిగతా ఫాస్ఫరస్, ఆర్సెనిక్ కానివ్వండి, యాంటిమోనీ కానివ్వండి, అలాగే బిస్మత్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి మనకి, ఇవన్నీ సాలిడ్ ఫామ్లో ఉంటాయి. ఇది ఒకటి మాత్రం గ్యాషియస్ ఫామ్లో ఉంటుంది. అలాగే మనకి మెటాలిక్ క్యారెక్టర్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ద గ్రౌండ్. మనం ఇది ముందుగా ఇంట్రడక్షన్లో చూసినట్టు నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ రెండు కూడా నాన్ మెటల్స్ అండి. ఆర్సెనిక్, యాంటిమోనీ మెటలాయిడ్స్, బిస్మత్ ఈజ్ ఏ మెటల్. ఓకే. మాస్కోవియం కూడా మెటల్ అని చెప్పామండి, కాకపోతే ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దిస్ ఈజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ అయోనైజేషన్, దిస్ ఈజ్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ అయోనైజేషన్ ఎంథాల్పీ అండ్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్. ఓకే. మనకి అటామిక్ ఏమవుతుంది, మనకి టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు మనకి అటామిక్ సైజ్ పెరుగుతుంది, అయనైజేషన్ ఎంథాల్పీ, అటామిక్ సైజ్ ఏమో పెరుగుతుంది, అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది. అందుకోసం మనకి ఏమంటుందంటే మనకి మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుందన్నమాట. రైట్. ద బాయిలింగ్ పాయింట్స్ ఇన్ జనరల్ increases from top to bottom in the group, but the melting point increases up to arsenic and then decreases up to bismuth. Okay friends, already మనము ఇవన్నీ ఇందాక టేబుల్లో డిస్కస్ చేసాం. ఎక్సెప్ట్ నైట్రోజన్ ఆల్ ద ఎలిమెంట్స్ షో అల్లోట్రోపీ. ఓకే. మనకి ఒక నైట్రోజన్ తప్ప మిగతా అన్ని కూడా అల్లోట్రోపీని చూపిస్తాయి అన్నమాట. అంటే డిఫరెంట్ ఫామ్స్లో సేమ్ ఎలిమెంట్ డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్లో మనకి ఎగ్జిస్ట్ అవ్వడం, దాన్ని మనం అల్లోట్రోపీ అంటున్నాం. రైట్. అల్లోట్రోపీని మనకి నైట్రోజన్ తప్ప మిగతా అన్ని ఎలిమెంట్స్ చూపిస్తాయని చెప్తున్నాడు. ఇదేంటి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే కెమికల్ ప్రాపర్టీస్. ఈ కెమికల్ ప్రాపర్టీస్లో మనం ముందుగా ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ కెమికల్ రియాక్టివిటీ గురించి డిస్కస్ చేద్దాం. రైట్. ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ -3, +3 అండ్ +5. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే గ్రూప్ 15 ఎలిమెంట్స్ యొక్క కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎంత ఫ్రెండ్, మనకి ఏంటంటే ఇవి -3 ఆక్సిడేషన్ స్టేట్ని, అలాగే +3 ఆక్సిడేషన్ స్టేట్ని, అలాగే +5 ఆక్సిడేషన్ స్టేట్స్ని కూడా ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం చూద్దాం ఏంటంటే వీటి యొక్క ఔటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి ఫ్రెండ్స్, NS2 NP3. మనకు తెలుసు NS2 NP3. కాబట్టి ఏంటంటే ఒకసారి ఇవి కనుక వేరే ఎలిమెంట్స్ నుంచి 3 ఎలక్ట్రాన్ కనుక గెయిన్ చేస్తే మనకి -3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అలాగే ఇక్కడ ఉండేటువంటి ఈ p ఆర్బిటాల్లో ఉండేటువంటి ఈ 3 ఎలక్ట్రాన్స్ని వేరే ఎలిమెంట్స్కి ఇచ్చినప్పుడు మనకి +3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అలాగే మొత్తం 5 ఎలక్ట్రాన్స్ని కూడా వేరే ఎలిమెంట్స్కి డొనేట్ చేసినప్పుడు మనకి +5 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుందన్నమాట. ఓకే. రైట్. The tendency to exhibit -3 oxidation state decreases down the group due to increase in size and metallic character. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే -3 ఆక్సిడేషన్ స్టేట్ని ఫామ్ చేసేటువంటి టెండెన్సీ ఏమవుతుందంటే గ్రూప్లో టాప్ టు బాటమ్ మనకి డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనకి టాప్ టు బాటమ్ వెళ్తున్న కొద్దీ మనకి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మెటాలిక్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సైజు, మెటాలిక్ క్యారెక్టర్ ఈ రెండు కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి -3 ఆక్సిడేషన్ స్టేట్లో
కాంపౌండ్స్ ఫామ్ అవ్వడం అనేటువంటిది తగ్గిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ బిస్మత్ హార్డ్లీ ఫార్మ్స్ ఎనీ కాంపౌండ్ ఇన్ -3 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, మనకి బిస్మత్ అనేటువంటిది జనరల్గా -3 ఆక్సిడేషన్ స్టేట్లో కాంపౌండ్స్ని ఫామ్ చేయదన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్, ద స్టెబిలిటీ ఆఫ్ +5 ఆక్సిడేషన్ స్టేట్, the stability of +5 oxidation state decreases down the group. Okay, the only well characterized bismuth 5 compound is bismuth pentafluoride. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే +5 ఆక్సిడేషన్ స్టేట్లో కాంపౌండ్స్ ఫామ్ చేసేటువంటి నేచర్ కూడా ఏమవుతుంది మనకి, ఓకే, డౌన్ ద గ్రూప్ డిక్రీజ్ అవుతుంది. మనకి బిస్మత్ ఒకే ఒక +5 ఆక్సిడేషన్ స్టేట్లో చూపిస్తుంది, ఒకే ఒక కాంపౌండ్ చూపిస్తుంది, అదేంటంటే బిస్మత్ పెంటాఫ్లోరైడ్ అనమాట. రైట్. అలాగే నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, మనకి ద స్టెబిలిటీ ఆఫ్ +5 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజెస్ అండ్ దట్ ఆఫ్ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. మనకి గ్రూప్లో చూసినప్పుడు +5 ఆక్సిడేషన్ స్టేట్ యొక్క స్టెబిలిటీ తగ్గుతుంది, అలాగే మనకి +3 ఆక్సిడేషన్ స్టేట్ యొక్క స్టెబిలిటీ పెరుగుతుంది. ఎందుకు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనేటువంటిది ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఏంటంటే షార్ట్ ఫామ్లో IPE, ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఈ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ వల్ల మనకి ఏంటంటే టాప్ టు బాటమ్ +5 ఆక్సిడేషన్ స్టేట్ యొక్క స్టెబిలిటీ తగ్గిపోతుందన్నమాట. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి జనరల్ కాన్ఫిగరేషన్లో NS2 NP3గా ఫ్రెండ్స్ మనకు p ఆర్బిటాల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకి డౌన్ ద గ్రూప్, ఇవి మాత్రమే రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతాయి. ఈ s ఆర్బిటాల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ అవ్వవు అనమాట. అందుకోసమని మనకి +3 ఆక్సిడేషన్ స్టేట్ యొక్క స్టెబిలిటీ పెరుగుతుంది. ఓకే, ఈ ఎలక్ట్రాన్లు మనకి s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మనకి రియాక్షన్లో పార్టిసిపేట్ అవ్వవు, కాబట్టి దీన్ని మనం ఇలా పార్టిసిపేట్ అవ్వకపోవడాన్ని మనం ఏమంటున్నామండి, ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, బిసైడ్స్ +5 oxidation state, nitrogen exhibits +1, +2, +4 oxidation states also when it reacts with the oxygen. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే +5 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే కాకుండా మనకి నైట్రోజన్ +1 ఆక్సిడేషన్ స్టేట్ని, +2 ఆక్సిడేషన్ స్టేట్ని, +4 ఆక్సిడేషన్ స్టేట్ని కూడా మనకి ఇది చూపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఇది ఎప్పుడు అంటే మనకి ఓకే ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు, నైట్రోజన్ మనకి ఆక్సిజన్తో కనుక కంబైన్ అయినప్పుడు మనకి ఏంటంటే +1 ఆక్సిడేషన్ స్టేట్, +2 ఆక్సిడేషన్ స్టేట్, +4 ఆక్సిడేషన్ స్టేట్ కూడా చూపిస్తుంది అనమాట. రైట్. హవెవర్ ఇట్ డస్ నాట్ ఫార్మ్ compounds in a +5 oxidation state with the halogens, as nitrogen does not have d orbital to accommodate electrons from other elements to form bonds. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే నైట్రోజన్ +5 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది, కానీ మనకి హాలోజన్స్తో రియాక్ట్ అయినప్పుడు, హాలోజన్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు పెంటా హ్యాలైడ్స్ని మాత్రం ఫామ్ చేయదనమాట. అంటే హాలోజన్స్లో ఇది +5 ఆక్సిడేషన్ స్టేట్ని చూపించదు ఫ్రెండ్స్. ఎందుకు, మనకి ముందుగా చెప్పినట్లు మనకి నైట్రోజన్ దగ్గర d ఆర్బిటాల్స్ అనేటువంటివి లేవు ఫ్రెండ్స్. d ఆర్బిటాల్ లేవు కాబట్టి మనకి హాలోజన్స్ డొనేట్ చేసేటువంటి ఎలక్ట్రాన్స్ని ఇది అకామిడేట్ చేయలేదన్నమాట. అందుకోసమని ఇది పెంటాహాలైడ్స్ని ఫామ్ చేయలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫాస్ఫరస్ ఆల్సో షోస్ +1 అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్స్ ఇన్ సమ్ ఆక్సో యాసిడ్స్. అలాగే మనకి ఫాస్ఫరస్ చూసినప్పుడు ఇదేంటంటే ఇది కూడా మనకి +1 ఆక్సిడేషన్ స్టేట్ని, +4 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది. ఎక్కడంటే మనకి ఆక్సో యాసిడ్స్ లైక్ ఫాస్ఫోరిక్ యాసిడ్ కానివ్వండి, ఫాస్ఫరస్ యాసిడ్ కానివ్వండి, ఓకే, H3PO3, H3PO4 ఇలాంటి వాటిల్లో మనకి ఏంటంటే ఆక్సో యాసిడ్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి వాటిల్లో మనకి ఏంటంటే ఫాస్ఫరస్ మనకు డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని చూపిస్తుంది అనమాట. రైట్ ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఆఫ్ నైట్రోజన్ ఆల్ ఆక్సిడేషన్ స్టేట్స్ from +1 to +4 tend to disproportionate in acid solution. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే రైట్, ఏంటంటే ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే మనకి నైట్రోజన్కి సంబంధించినటువంటి ఒక +1 ఆక్సిడేషన్ స్టేట్ కానివ్వండి, లేదంటే +1, +2, +3, +4, ఓకే, +1 to +4 ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నీ కూడా మనకి అన్స్టేబుల్ అండి.
అన్స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. కాబట్టి ఏంటంటే ఇవి డిస్ప్రపోర్షనేట్ అవుతాయి అన్నమాట. ఇవి డిస్ప్రపోర్షనేట్ అవుతాయి. మనకు తెలుసుగా ఫ్రెండ్స్, డిస్ప్రపోర్షనేషన్ అంటే ఏంటంటే మనకి ఒక ఎలిమెంట్ లేదా ఒక యాటమ్ ఏంటంటే మనకి సైమల్టేనియస్గా రెడ్యూస్ అవుతుంది, అలాగే ఆక్సిడేషన్ కూడా అవుతుందన్నమాట. రైట్, సైమల్టేనియస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్నే మనము ఏమంటున్నామండి, డిస్ప్రపోర్షనేషన్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఫ్రెండ్స్, మనం చూద్దాం. అదేంటంటే నైట్రస్ యాసిడ్ ఏమవుతుంది మనకి డిస్ప్రపోర్షనేట్ అయ్యి నైట్రిక్ యాసిడ్గా అలాగే నైట్రిక్ ఆక్సైడ్గా ఫామ్ అవుతుంది. ఒకసారి రియాక్షన్ చూద్దాం. హెచ్ఎన్ఓ2లో మనకి నైట్రస్ యాసిడ్. ఓకే, నైట్రస్ యాసిడ్లో నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అండి, +3. అలాగే మనకి ఇది డిస్ప్రపోర్షనేట్ అయిపోయిన తర్వాత డిస్ప్రపోర్షనేట్ ప్రోడక్ట్స్ ఏంటి, మనకి నైట్రిక్ యాసిడ్ వచ్చింది. నైట్రిక్ యాసిడ్లో మనకి నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +5. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ కూడా ఫామ్ అయింది. ఇక్కడ మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, +2. ఒకసారి చూద్దాం. మనకి ఏంటంటే +3 నుంచి +5 ఆక్సిడేషన్ స్టేట్, అలాగే +3 నుంచి +2 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనకి +3 to +5 ఆక్సిడేషన్ జరిగిందనమాట. అలాగే మనకి +3 నుంచి +2 వరకు మనకి రిడక్షన్ జరిగిందనమాట. అంటే ఇక్కడ ఒకే ఎలిమెంట్ చూడండి, నైట్రోజన్ మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది, అలాగే రిడక్షన్ కూడా జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం డిస్ప్రపోర్షనేట్ అంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మనకి నైట్రోజన్ సంబంధించినటువంటి కాంపౌండ్స్ ఏవైతే +1 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +4 ఆక్సిడేషన్ స్టేట్ వరకు, +1 నుంచి +4 వరకు ఉన్నాయో ఇవి అన్స్టేబుల్ ఫ్రెండ్స్. ఇవి మనకి యాసిడ్ మీడియంలో ఏమవుతాయి, మనకి ఇవి డిస్ప్రపోర్షనేట్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. Similarly, in case of phosphorus, nearly all intermediate oxidation states disproportionate into +5 and -3, both in alkali and acid. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫాస్ఫరస్ కనుక చూసినప్పుడు మనకి ఇక్కడ కూడా ఏంటంటే ఫాస్ఫరస్ యొక్క ఇంటర్మీడియట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే +5 అలాగే -3 కాకుండా, ఈ రెండు ఆక్సిడేషన్ స్టేట్ కాకుండా మిగతా ఆక్సిడేషన్ స్టేట్లు కూడా ఏంటండి మనకి డిస్ప్రపోర్షనేట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఎలా డిస్ప్రపోర్షనేట్ అవుతాయంటే అవి +5 ఆక్సిడేషన్ స్టేట్కి అలాగే -3 ఆక్సిడేషన్ స్టేట్కి డిస్ప్రపోర్షనేట్ అవుతాయి అన్నమాట. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఆల్కలీ మీడియం తీసుకున్నా కూడా అలాగే యాసిడ్ మీడియం తీసుకున్నా కూడా ఆల్కలీ మీడియం, యాసిడ్ మీడియం, ఈ రెండు మీడియంలో కూడా మనకి ఏమవుతుందంటే ఈ డిస్ప్రపోర్షనేషన్ అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. Nitrogen is restricted to a maximum covalency of 4 since only 4 orbitals available for bonding. ఓకే, మనకి నైట్రోజన్ యొక్క కోవాలెన్సీ చూద్దాం ఫ్రెండ్స్. నైట్రోజన్ యొక్క కోవాలెన్సీ అంటే ఏంటంటే నైట్రోజన్ మ్యాక్సిమం ఎన్ని బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనకి క్వశ్చన్ అనమాట. రైట్, నైట్రోజన్ మ్యాక్సిమం 4 బాండ్స్ని మాత్రమే ఫామ్ చేయగలుగుతుంది. ఎందుకంటే మనకి దీంట్లో ఒక s ఆర్బిటాలు అలాగే మనకి 3 p ఆర్బిటాల్స్ అవైలబుల్ ఉన్నాయి. d ఆర్బిటాల్స్ అనేటువంటివి అవైలబుల్లో లేవు. కాబట్టి ఇది మ్యాక్సిమం 4 బాండ్స్ని మాత్రమే ఫామ్ చేయగలుగుతుంది. ఓకే, రైట్. అలాగే మిగతా ఎలిమెంట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ద హెవియర్ ఎలిమెంట్స్ హ్యావ్ vacant d ఆర్బిటాల్స్ ఇన్ ద అవుట్మోస్ట్ షెల్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ బాండింగ్ అండ్ హెన్స్ ఎక్స్పాండ్ దేర్ కోవాలెన్సీ యాజ్ ఇన్ pF6-. ఓకే ఫ్రెండ్స్, మనకి నైట్రోజన్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ని కనుక చూసినప్పుడు మనకేంటంటే వీటిల్లో మనకి డి ఆర్బిటాల్స్ అనేటువంటివి కనిపిస్తాయి ఫ్రెండ్స్. వీటిలో మనకి డి ఆర్బిటాల్స్ అనేటువంటివి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి అవి ఏంటంటే వేరే ఎలిమెంట్స్ డొనేట్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ని వాటి డి ఆర్బిటాల్లోకి అకామిడేట్ చేయగలుగుతాయి. కాబట్టి ఏంటంటే వాటి యొక్క కోవాలెన్సీని ఇంక్రీజ్ చేసుకోగలుగుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి ఏంటంటే ఫాస్ఫరస్, హెక్సాఫ్లోరైడ్. ఓకే, ఇక్కడ -pF6- అనమాట. ఏంటంటే ఫాస్ఫరస్ 6 బాండ్స్ వరకే ఫామ్ చేయగలుగుతుంది అనమాట. అంటే దీని యొక్క మ్యాక్సిమం కెపాసిటీ ఓకే లేదా కోవాలెన్సీ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 6 అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే అనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రోజన్. ఓకే,
nitrogen differs from the rest of the members of this group due to small size, high electronegativity, high ionization enthalpy and non-availability of d orbitals. ఓకే ఫ్రెండ్స్, మనకి నైట్రోజన్ ఓకే మనకి ఈ 15 గ్రూప్ ఎలిమెంట్స్తో కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దీనికి రీజన్ ఏంటంటే మనకి ఒకటి ఫస్ట్ రీజన్ స్మాల్ సైజ్, హై ఎలక్ట్రోనెగటివిటీ, హై అయనైజేషన్ ఎంథాల్పీ అండ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ d ఆర్బిటాల్స్. ఓకే, మనకి ఈ ఫోర్ రీజన్స్ వల్ల మనకి ఏంటంటే నైట్రోజన్ మిగతా ఎలిమెంట్స్తో పోల్చినప్పుడు కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. నైట్రోజన్ హ్యాస్ యూనిక్ ఎబిలిటీ టు ఫార్మ్ p-pi multiple bonds with itself and with other elements having small size and high electronegativity. Example, కార్బన్ అండ్ ఆక్సిజన్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే నైట్రోజన్కి ఉండేటువంటి ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఇది మనకి p-pi బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది అనమాట. p-pi బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది అంటే నైట్రోజన్లో ఉండేటువంటి p ఆర్బిటాల్, ఒక నైట్రోజన్లో ఉండేటువంటి p ఆర్బిటాల్ ఇంకొక నైట్రోజన్లో ఉండేటువంటి p ఆర్బిటాల్తో కలిసి మనకి పై బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. అలాగే నైట్రోజన్లో ఉండేటువంటి p ఆర్బిటాల్ ఆక్సిజన్లో ఉండేటువంటి p ఆర్బిటాల్తో కలిసి మనకి పై బాండ్స్ని ఫామ్ చేయగలుగుతాయి. అలాగే నైట్రోజన్ ఆక్సిజన్తో కార్బన్తో కంబైన్ అయినప్పుడు కూడా మనకేంటంటే ఇక్కడ ఉండేటువంటి p ఆర్బిటాల్ ఇక్కడ ఉండేటువంటి p ఆర్బిటాల్తో కలిసి మనకి పై బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుందండి. ఇది దీనికి ఉండేటువంటి ఒక స్పెషాలిటీ అన్నమాట. అలాగే హెవియర్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ గ్రూప్ డు నాట్ ఫార్మ్ p-pi bonds as their atomic orbitals are so large and diffuse that they cannot have effective overlapping. ఓకే రైట్. అండ్ ఫ్రెండ్స్, మనకి ఇలాంటి ప్రాపర్టీ ఈ p-pi బాండ్స్ ఏర్పరిచేటువంటి ప్రాపర్టీ మనకి ఒక నైట్రోజన్ తప్ప మిగతా ఎలిమెంట్స్కి లేవన్నమాట 15 గ్రూప్లో. ఎందుకంటే వాటి యొక్క ఆర్బిటాల్ p ఆర్బిటాల్ సైజ్ ఎక్కువ అండి. p ఆర్బిటాల్ సైజు మనకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓకే సైజ్ ఈ p ఆర్బిటాల్ సైజ్ పెరిగిన కొద్దీ అవి ఎక్కువగా డిఫ్యూజ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ స్పేస్లో స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అందుకోసమని మనకి ఎఫెక్టివ్ ఓవర్లాపింగ్ రాదు. కాబట్టి ఏంటంటే అవి p-pi బాండ్స్ని ఫామ్ చేయలేవని మీనింగ్స్ ఫ్రెండ్స్. ఓకే, దస్ nitrogen exists as a diatomic molecule with a triple bond between the two atoms. Consequently, its bond enthalpy is very high. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ p-pi బాండ్స్ని ఏర్పరిచేటువంటి ఎబిలిటీ ఉన్నందున మనకి నైట్రోజన్ ఏంటంటే ఓకే నైట్రోజన్ ఆటమ్ మధ్యలో మనకి ట్రిపుల్ బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ ట్రిపుల్ బాండ్ ఫామ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఈ ట్రిపుల్ బాండ్ బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఎంత ఫ్రెండ్స్, మనకి 941.4 కిలోజౌల్స్ పర్ మోల్. కాబట్టి ఇది ఒక స్టేబుల్, ఓకే దీని యొక్క స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. రైట్. అలాగే మనకి ఆన్ ద కాంట్రరీ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ ఫార్మ్ సింగిల్ బాండ్స్ యాజ్ phosphorus single bond, arsenic single bond and antimony single bond, while bismuth forms metallic bonds in elemental state. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ఇక్కడ నైట్రోజన్కి ఉండేటువంటి ఈ p-pi బాండ్ ఫామ్ చేసే ఎబిలిటీ వల్ల అది ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. కానీ మిగతా అన్నీ కూడా ఫాస్ఫరస్ కానివ్వండి, ఓకే ఆర్సెనిక్ కానివ్వండి, యాంటిమనీ కానివ్వండి, ఇవేంటండి వాటి సాలిడ్ ఫామ్లో మనకి సింగిల్ బాండ్స్ని ఫామ్ చేయగలుగుతాం. ఓన్లీ సింగిల్ బాండ్స్ని మాత్రమే ఫామ్ చేస్తాయి. ఓకే రైట్. అలాగే మనం బిస్మత్ చూసినప్పుడు బిస్మత్లో మనకి ఏంటంటే మెటాలిక్ బాండ్స్ కనిపిస్తుంది. ఎందుకు ఫ్రెండ్స్ అంటే ఇదొక మెటల్ కాబట్టి, బిస్మత్ అనేటువంటిది మెటల్ కాబట్టి మనకి ఇక్కడ కనిపించేటువంటి బాండ్ ఏంటి ఫ్రెండ్స్, మెటాలిక్ బాండ్ అనమాట. రైట్. హవెవర్ ద సింగిల్ NN bond is weaker than the single PP bond because of high interelectronic repulsions of non-bonding electrons owing to the small bond length. ఓకే ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఒకసారి బాండ్ ఎనర్జీస్ని కంపేర్ చేసినప్పుడు మనకి
నైట్రోజన్ సింగిల్ బాండ్ తీసుకోండి, అలాగే ఫాస్ఫరస్ సింగిల్ బాండ్ తీసుకోండి. ఈ రెండిట్లో ఈ సింగిల్ బాండ్ యొక్క ఎనర్జీని కంపేర్ చేసినప్పుడు ఫాస్ఫరస్కి హై బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఉంటుంది మనకి నైట్రోజన్తో కంపేర్ చేసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ నైట్రోజన్లో మనకి ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్, ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి బాండ్ లెంత్ తక్కువగా ఉంటుంది కాబట్టి రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే రైట్. నెక్స్ట్, యాజ్ ఏ రిజల్ట్ ద క్యాటనేషన్ టెండెన్సీ ఈజ్ వీకర్ ఇన్ నైట్రోజన్. ఓకే, ఇలా మనకి ఎన్ఎన్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ తక్కువగా ఉండడం వల్ల ఇదేంటంటే దీని యొక్క క్యాటనేషన్ ప్రాపర్టీ కూడా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అనదర్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ద కెమిస్ట్రీ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్ ఇన్ ఇట్స్ వ్యాలెన్స్ షెల్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే నైట్రోజన్ కెమిస్ట్రీని ఎఫెక్ట్ చేసేటువంటి ఒక మెయిన్ పాయింట్ ఏంటి ఫ్రెండ్స్, మనకి నైట్రోజన్ దగ్గర డి ఆర్బిటాల్స్ అనేటువంటివి లేవన్నమాట. ఓకే రైట్. Besides restricting its covalency to 4, nitrogen cannot form p-pi bonds as the heavier elements can. ఓకే రైట్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. రైట్, ఏంటంటే మనకి నైట్రోజన్లో డి ఆర్బిటాల్స్ లేవు కాబట్టి, ఓకే నైట్రోజన్లో డి ఆర్బిటాల్స్ లేవు. అలాగే నైట్రోజన్ యొక్క కోవాలెన్సీ ఏంటి మనకి 4 కదా, నైట్రోజన్ యొక్క కోవాలెన్సీ 4 కాబట్టి ఏంటంటే మిగతా ఫాస్ఫరస్, ఆర్సెనిక్ అలా మిగతా ఎలిమెంట్స్ లాగా ఇది ఏంటంటే మనకి p-pi బాండ్స్ని ఫామ్ చేయలేదన్నమాట. p-pi బాండ్స్ని ఫామ్ చేయలేదు, ఎందుకంటే మిగతా ఎలిమెంట్స్లో మనకి డి ఆర్బిటాల్స్ అనేటువంటి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇవేంటంటే ఆక్సిజన్తో కానివ్వండి లేదా కార్బన్తో కానివ్వండి బాండ్ ఫామ్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్స్లో ఉండేటువంటి డి ఆర్బిటాల్స్, ఈ ఎలిమెంట్స్లో ఉండేటువంటి డి ఆర్బిటాల్ ఆక్సిజన్ కార్బన్లో ఉండేటువంటి p ఆర్బిటాల్స్ తోటి కలిసి మనకి b-pi బాండ్స్ని ఫామ్ చేయగలుగుతాయి అన్నమాట. రైట్. ఓకే, ఇక్కడ మనకి పై బాండ్ని ఫామ్ చేయగలుగుతాయి అదే అండి. అలాగే మనకి ఏంటంటే ఫాస్ఫరస్ అండ్ ఆర్సెనిక్ కెన్ ఫామ్ d-pi బాండ్స్ ఆల్సో విత్ ట్రాన్సిషన్ మెటల్స్ వెన్ దేర్ కాంపౌండ్స్ లైక్ ట్రైథైల్ ఫాస్ఫిన్ అండ్ ట్రైఫినైల్ ఆర్సిన్ యాక్ట్స్ యాజ్ ద లైగాండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలాగే కాకుండా మనకి ట్రైథైల్ ఫాస్ఫిన్ ఇచ్చాడు, ట్రైథైల్ ఫాస్ఫిన్. ఓకే, అలాగే ట్రైఫినైల్ ఆర్సిన్ ఇచ్చాడు. మనకి ఏంటంటే ఈ కాంపౌండ్స్ జనరల్గా మనకి ఇవి లైగాండ్స్ లాగా యాక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మనం మెటల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో స్టడీ చేస్తాం వీటి గురించి. అయితే ఏంటంటే ఈ ఎలిమెంట్స్లో ఉండేటువంటి డి ఆర్బిటాల్స్ మనకి మెటల్లో ఉండేటువంటి డి ఆర్బిటాల్స్ తోటి, ఓకే ఆర్సెనిక్ యాంటిమోనీలో ఉండేటువంటి డి ఆర్బిటాల్స్ మెటల్లో ఉండేటువంటి డి ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి మనకి d-pi బాండ్స్ని ఫామ్ చేయగలుగుతాయి అన్నమాట. ఇలా మనకి నైట్రోజన్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే రియాక్టివిటీ. ఓకే, ఈ రియాక్టివిటీలో ఏంటంటే మనం రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్, రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్, రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్ అండ్ ఫైనల్గా మనం ఏంటంటే రియాక్టివిటీ టువర్డ్స్ మెటల్స్ గురించి డిస్కస్ చేయబోతాం అనమాట. ఓకే, ముందుగా మనం ఏంటంటే రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 15 ఫార్మ్స్ హైడ్రైడ్స్ ఆఫ్ ద టైప్ EH3 వేర్ E is equal to నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ ఆర్ బిస్మత్. ఓకే ఫ్రెండ్స్, మనకేంటంటే గ్రూప్ 15 ఎలిమెంట్స్ హైడ్రోజన్తో కంబైన్ అయినప్పుడు మనకు EH3 అనేటువంటి ఒక జనరల్ ఫార్మ్లో ఉండేటువంటి హైడ్రైడ్స్ని ఫామ్ చేస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ అనేటువంటిది ఏంటంటే అది నైట్రోజన్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, ఆర్సెనిక్ కావచ్చు, యాంటిమోనీ ఆర్ బిస్మత్ ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్. ఓకే రైట్. నెక్స్ట్ చూసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ద స్టెబిలిటీ ఆఫ్ హైడ్రైడ్స్ డిక్రీజెస్ ఫ్రమ్ NH3 to BiH3 which can be observed from their bond dissociation enthalpy. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే మనం టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు NH3 నుండి ఓకే BiH3 వరకు వెళ్తున్నప్పుడు మనకి టాప్ టు బాటమ్ ఏంటంటే వీటి యొక్క థర్మల్ స్టెబిలిటీ అనొచ్చు, థర్మల్ స్టెబిలిటీ అనొచ్చు ఫ్రెండ్స్. వీటి యొక్క స్టెబిలిటీ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఓకే,
ఎందుకంటే మనకి టాప్ టు బాటమ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా తగ్గుతుందన్నమాట. ఓకే, నైట్రోజన్ హైడ్రోజన్ మధ్యలో ఉండేటువంటి బాండ్ ఎంథాల్పీని, అలాగే బిస్మత్ హైడ్రోజన్ మధ్యలో ఉండేటువంటి బాండ్ ఎంథాల్పీని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ బిస్మత్ హైడ్రోజన్ బాండ్ ఎంథాల్పీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీటి యొక్క స్టెబిలిటీ కూడా తక్కువగా ఉంటుందన్నమాట. కాన్సిక్వెంట్లీ ద రెడ్యూసింగ్ క్యారెక్టర్ ఆఫ్ ద హైడ్రైడ్స్ ఇంక్రీజెస్. ఓకే, అలాగే మనం వీటి యొక్క రెడ్యూసింగ్ ప్రాపర్టీ కనుక చూసినప్పుడు టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సేమ్ ఇక్కడ మనకి బిస్మత్ హైడ్రోజన్ మధ్యలో ఉండేటువంటి బాండ్ని మనం ఈజీగా బ్రేక్ చేయగలుగుతాం అనమాట. కాబట్టి ఏంటంటే మనకి బిస్మత్ తొందరగా హైడ్రోజన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుందన్నమాట. రైట్, ఇక్కడ చూద్దాం. అమోనియా ఈజ్ ఓన్లీ ఏ మైల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్ వైల్ BiH3 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అమాంగెస్ట్ ఆల్ ద హైడ్రైడ్స్. ఓకే ఫ్రెండ్స్, అంటే మనకి ఇక్కడ ఉండేటువంటి అన్ని హైడ్రైడ్స్లో మనకి BiH3 మాత్రమే ఒక స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుందన్నమాట. రైట్, బేసిసిటీ ఆల్సో డిక్రీజెస్ ఇన్ ద ఆర్డర్ NS3 ఈజ్ గ్రేటర్ దాన్ PH3 ఈజ్ గ్రేటర్ దాన్ ASH3 ఈజ్ గ్రేటర్ దాన్ ఓకే SBH3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు BiH3. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి బేసిసిటీ కూడా టాప్ టు బాటమ్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకే, అంటే మనకి అమోనియా ఒక గుడ్ బేస్ అనమాట. ఇది తన దగ్గర ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ని ఈజీగా డొనేట్ చేయగలుగుతుంది మనం ఎప్పుడైతే BiH3 తోటి కంపేర్ చేసినప్పుడు. డ్యూ టు హై electronegativity and small size of nitrogen, NS3 exhibits hydrogen bonding in solid as well as a liquid state. Because of this, it has a higher melting and boiling points than that of PH3. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే నైట్రోజన్కి మనకి హై ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, నైట్రోజన్ కనుక చూసినప్పుడు ఇది స్మాల్ సైజు, అలాగే ఒక హై ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి యాటమ్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఏంటంటే మనకి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి ఇదేంటంటే మనకి లిక్విడ్ స్టేట్లో కానీ ఓకే అలాగే సాలిడ్ స్టేట్లో కానీ హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి దీని యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే మనకి ఫాస్ఫిన్తో కనుక కంపేర్ చేసినప్పుడు ఇది చాలా ఎక్కువ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ని చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక టేబుల్లో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రైడ్స్ ఆఫ్ గ్రూప్ 15 ఎలిమెంట్స్ ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్. వాటి యొక్క మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, అలాగే బాండ్ యాంగిల్, తర్వాత బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, ఇవి ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, ఇందులో మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ నేను చెప్తాను. ఓకే, మెల్టింగ్ పాయింట్ చూద్దాం. మెల్టింగ్ పాయింట్ చూసినప్పుడు ఒక ఫ్రెండ్ చూద్దాం. మెల్టింగ్ పాయింట్ ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ మనకి అమోనియా హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ని చూపిస్తుంది చూడండి ఒకసారి. ఓకే, మిగతా అన్నింటికంటూ పోల్చినప్పుడు ఇక్కడ అమోనియా యొక్క మెల్టింగ్ పాయింట్ 195.2, ఇక్కడ PH3 139. అలాగే ఆర్సెనిక్ ఇలా చూసినప్పుడు ఏంటంటే మనకి జనరల్గా PH3 నుంచి SBH3 వరకు మనకి ఈ మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ అన్నిటికంటే ఎక్కువగా మనకి అమోనియా చూపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఇందాక డిస్కస్ చేసినట్లు ఇక్కడ మనకి లిక్విడ్ స్టేట్లో కానివ్వండి, సాలిడ్ స్టేట్లో కానీ మనకి ఏంటంటే అమోనియా హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇది ఏంటంటే మిగతా అన్నిటికంటే కూడా ఎక్కువ హై మెల్టింగ్ పాయింట్ని చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయిలింగ్ పాయింట్ చూద్దాం. ఓకే, బాయిలింగ్ పాయింట్ చూసినప్పుడు మనకి ఏంటంటే ఓకే PH3 ASH3 కన్నా కూడా అమోనియాకి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుందండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇది అమోనియా మనకి లిక్విడ్ ఫామ్లో కూడా హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ బాయిలింగ్ పాయింట్ రావడం ఏముంటుందంటే ఫస్ట్ ఫాస్ఫరస్ హైడ్రైడ్, తర్వాత ఆర్సెనిక్, తర్వాత అమోనియా నైట్రోజన్ హైడ్రైడ్ అన్నమాట, తర్వాత యాంటిమనీ, తర్వాత బిస్మత్. ఇదేంటండి మనకి ఓకే బాయిలింగ్ పాయింట్ ఆర్డర్. ఓకే, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఓకే, వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే ఏంటంటే ట్రెండ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి బాండ్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఓకే, ఎలిమెంట్కి గ్రూప్ 15 ఎలిమెంట్కి అలాగే హైడ్రోజన్కి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్. ఓకే, మనకి టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే ఈ బాండ్ లెంత్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, దట్స్ ఇట్. ఓకే, బాండ్ యాంగిల్ ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు
టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే అమోనియాలో రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు అమోనియా మాలిక్యూల్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మిగతా వాటిల్లో ఏంటంటే ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి బాండ్ యాంగిల్ తక్కువగా ఉంటుంది. ఓకే రైట్, ఇక్కడ మనకి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఇచ్చాడు, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఏంటంటే మనకి ఇది టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఇచ్చాడు. ఓకే, గ్రూప్ 15 ఎలిమెంట్ అలాగే మనకి హైడ్రోజన్కి మధ్యలో ఉండేటువంటి బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఇచ్చాడు. ఇదేంటంటే మనకి టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వీటి యొక్క థర్మల్ స్టెబిలిటీ తగ్గుతుంది, అలాగే రెడ్యూసింగ్ ప్రాపర్టీ పెరుగుతుంది. ఓకే, ఇదివరకు మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్. నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్. ఓకే రైట్, ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఫార్మ్ 2 types of oxides, E2O3 and E2O5. Right, the oxide in the higher oxidation state of the element is more acidic than that of a lower oxidation state. Okay friends, ఇక్కడ మనకి ఏంటంటే రైట్ మనకి గ్రూప్ 15 ఎలిమెంట్స్ మనకి ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు మనకి 2 types of oxides ని ఫామ్ చేస్తాయి. అవేంటంటే E2O3 టైప్ ఆక్సైడ్స్ అలాగే E2O5 టైప్ ఆక్సైడ్స్ అనమాట. రైట్, ఈ రెండులో కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఇవి ట్రయాక్సైడ్స్ ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే మనకి పెంటాక్సైడ్స్. ఇక్కడ మనకి ఎలిమెంట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎలిమెంట్ +5 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏంటంటే హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉండేటువంటి ఆక్సైడ్స్ మోర్ ఎసిడిక్ క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చూపిస్తుంటాయి ఫ్రెండ్స్. ఓకే, మనకి అలాగే దేర్ ఎసిడిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి E2O3 కానివ్వండి, E2O5 కానీ తీసుకోండి. ఓకే, ఈ రెండు సిరీస్లలో ఏ ఆక్సైడ్స్ తీసుకున్నా కానీ వీటి యొక్క ఓకే ఎసిడిక్ నేచర్ ఏమవుతుందండి, ఎసిడిక్ నేచర్ టాప్ టు బాటమ్ మనకి డిక్రీజ్ అవుతుందన్నమాట. రైట్, అలాగే ద ఆక్సైడ్స్ ఆఫ్ టైప్ E2O3 ఆఫ్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఆర్ ప్యూర్లీ ఎసిడిక్, దట్ ఆఫ్ ఆర్సెనిక్ అండ్ యాంటిమనీ ఆంఫోటెరిక్, అండ్ దోస్ ఆఫ్ బిస్మత్ ప్రిడామినెంట్లీ బేసిక్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఆక్సైడ్స్ యొక్క ఎసిడిక్ క్యారెక్టర్ని కంపేర్ చేస్తారు, ట్రయాక్సైడ్స్ యొక్క ఎసిడిక్ క్యారెక్టర్ని మనకి ఇక్కడ కంపేర్ చేస్తారు ఫ్రెండ్స్. చూద్దాం మనకి. ఓకే, నైట్రోజన్ ట్రయాక్సైడ్ కానివ్వండి, ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్, అలాగే ఆర్సెనిక్, ఓకే యాంటిమోనీ, బిస్మత్, వీటి యొక్క ట్రయాక్సైడ్స్ తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఫ్రెండ్స్ నైట్రోజన్ ట్రయాక్సైడ్ అండ్ ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్ ఈ రెండు కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్ ఫ్రెండ్స్. ఈ రెండు కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్. అలాగే ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ ఈ రెండు ఏంటంటే మనకి ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్. అలాగే ఇది బేసిక్ ఆక్సైడ్ ఫ్రెండ్స్. మనకు తెలుసు ఏంటంటే నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఈ రెండు కూడా నాన్ మెటల్స్. ఓకే, నాన్ మెటల్స్ ఫామ్ చేసేటువంటి యాసిడ్స్ ఆక్సైడ్స్ ఎలా ఉంటాయండి, ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి. అలాగే ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ ఇవి ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ ఈ రెండు కూడా మెటల్లాయిడ్స్ ఫ్రెండ్స్. మెటల్లాయిడ్స్ మనకి ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. అలాగే బిస్మత్ ఏంటి, మనకి మెటల్ ఫామ్ చేసేటువంటి ఆక్సైడ్ ఏంటి ఫ్రెండ్, బేసిక్ ఆక్సైడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి చూద్దాం. దీస్ ఎలిమెంట్స్ రియాక్ట్స్ టు ఫార్మ్ 2 series ఆఫ్ హాలైడ్స్ EX3 అండ్ EX5. రైట్, అండ్ ఫ్రెండ్స్ మనకి ఈ గ్రూప్ 15 ఎలిమెంట్స్ హాలోజన్స్తో కంబైన్ అయినప్పుడు మనకి 2 types ఆఫ్ హాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఒకటి EX3, ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్ EX5. ఇదేంటి మనకి ట్రై హాలైడ్స్, ఇదేంటి మనకి పెంటా హాలైడ్స్. ఇక్కడ మనకి ఎలిమెంట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ని, ఇక్కడ ఎలిమెంట్ +5 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ఓకే రైట్, నైట్రోజన్ డస్ నాట్ ఫార్మ్ పెంటాహాలైడ్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ ఇట్స్ వ్యాలెన్స్ షెల్. ఓకే ఫ్రెండ్స్, మనకు తెలుసు ఏంటంటే నైట్రోజన్లో మనకి d ఆర్బిటాల్స్ లేవు కాబట్టి మనకి నైట్రోజన్ పెంటాహాలైడ్స్ అనేటువంటిది
ఫామ్ చేయదు. కానీ మనకు తెలుసు ఫ్రెండ్స్, నైట్రోజన్ +5 ఆక్సిడేషన్ స్టేట్ని షో చేస్తుంది, +5 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది. కానీ మనకి పెంటా హ్యాలైడ్స్ని మాత్రం ఫామ్ చేయదు. ఎందుకంటే మనకి ఇక్కడ డి ఆర్బిటాల్స్ అనేటువంటివి అవైలబుల్గా లేవన్నమాట. ఓకే, నెక్స్ట్ pentahalides are more covalent than trihalides. Pentahalides are more covalent than trihalides. This is due to the fact that in pentahalides +5 oxidation state exist, while in case of trihalides +3 oxidation state exist. Since elements in a +5 oxidation state will have more polarizing power than ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే మనకి ట్రైహాలైడ్స్లో పెంటాహాలైడ్స్ని కంపేర్ చేసినప్పుడు, ట్రైహాలైడ్స్ని పెంటాహాలైడ్స్ని కంపేర్ చేసినప్పుడు మనకి పెంటాహాలైడ్స్ మోర్ కోవలెంట్ దాన్ ట్రైహాలైడ్స్. ఓకే, అయితే మనకి ఇక్కడ +5 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఎలిమెంట్స్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో మనకి ఎక్కువ కోవలెంట్ నేచర్ని చూపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఎప్పుడంటే మనకి తక్కువ ఆక్సిడేషన్ స్టేట్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎలిమెంట్కి ఎక్కువ పోలరైజింగ్ పవర్ ఉంటుంది, +5 ఆక్సిడేషన్ స్టేట్లో, +3 ఆక్సిడేషన్ స్టేట్లో తక్కువ పోలరైజింగ్ పవర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి పెంటాహాలైడ్స్ కోవలెంట్ కాంపౌండ్స్ అనమాట ట్రైహాలైడ్స్తో కంపేర్ చేసినప్పుడు. ఓకే, అలాగే ద కోవలెంట్ క్యారెక్టర్ ఆఫ్ బాండ్స్ ఈజ్ మోర్ ఇన్ పెంటాహాలైడ్స్. ఇక్కడ పెంటాహాలైడ్స్లో కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఓకే, ఆల్ ద trihalides of these elements except those of nitrogen are stable. In case of nitrogen only NF3 is known to be stable. Okay, అలాగే మనకి trihalides except bismuth trifluoride are predominantly covalent in nature. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ట్రైహాలైడ్స్ని కనుక చూసినప్పుడు, మనం ట్రైహాలైడ్స్ని కనుక చూసినప్పుడు ఏంటంటే మనకి ఈ ట్రైహాలైడ్స్లో ఓకే ఎక్సెప్ట్ నైట్రోజన్ ట్రైహాలైడ్స్ మనకి మిగతా అన్నీ కూడా స్టేబుల్ అండి. నైట్రోజన్ ట్రైహాలైడ్స్ స్టేబుల్ కావన్నమాట, ఇవి అన్స్టేబుల్. ఓకే, అలాగే మనం ఓకే నైట్రోజన్లో కూడా కంపేర్ చేసినప్పుడు, నైట్రోజన్ ట్రైహాలైడ్స్లో కూడా కంపేర్ చేసినప్పుడు ఓన్లీ నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ మాత్రమే స్టేబుల్ ట్రైహాలైడ్ అనమాట. అలాగే మనకి ట్రైహాలైడ్స్లో బిస్మత్ ట్రైఫ్లోరైడ్ తప్ప మిగతావన్నీ కూడా కోవలెంట్ అండి. ఇవన్నీ కోవలెంట్, ట్రైహాలైడ్స్ అన్నీ కూడా కోవలెంట్, ఒక బిస్మత్ ట్రైఫ్లోరైడ్ తప్ప. ఇది అయానిక్ ఫ్లోరైడ్ అనమాట, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ మెటల్స్. All these elements react with metals to form their binary compounds exhibiting -3 oxidation state, such as calcium nitride, calcium phosphide, sodium arsenide, zinc antimonide, magnesium bismuthide. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ఈ గ్రూప్ 15 ఎలిమెంట్స్ మనకి మెటల్స్తో కంబైన్ అయినప్పుడు, గ్రూప్ 15 ఎలిమెంట్స్ మెటల్స్ తోటి కంబైన్ అయినప్పుడు మనకి ఏంటంటే ఇవి -3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండేటువంటి కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయన్నమాట. రైట్, ఇదేంటంటే మనకి -3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి, అదేంటంటే కాల్షియం నైట్రైడ్. ఇక్కడ మన కాల్షియం నైట్రైడ్లో నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫ్రెండ్స్, మనకి ఇది -3 అనమాట. అలాగే కాల్షియం ఫాస్ఫైడ్లో ఫాస్ఫరస్ కనుక చూసినప్పుడు, కాల్షియం ఫాస్ఫైడ్లో మనకి ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఏంటంటే -3. అలాగే సోడియం ఆర్సనైడ్ కానివ్వండి, ఓకే జింక్ యాంటిమోనైడ్, మెగ్నీషియం బిస్మథైడ్, వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే మెటల్ ఏంటి మనకి -3 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దో నైట్రోజన్ ఎగ్జిబిట్స్ -5 ఆక్సిడేషన్ స్టేట్, ఇట్ డస్ నాట్ ఫార్మ్ pentahalide, give reason. Okay, nitrogen with n is equals to 2 has s and p orbitals only. It does not have d orbitals to expand its covalency behind 4. Okay, beyond 4. That is why it does not form pentahalide.
హ్యాలైడ్. అదేంటి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే నైట్రోజన్ మనకి సెకండ్ పీరియడ్కి సంబంధించినటువంటి ఎలిమెంట్, సెకండ్ పీరియడ్కి సంబంధించినటువంటి, కాబట్టి ఇక్కడ మనకి ఎస్ ఆర్బిటాల్లో అలాగే పి ఆర్బిటాల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. డి ఆర్బిటాల్స్ ఇక్కడ మనకి అవైలబుల్లో లేవన్నమాట. కాబట్టి ఇది మ్యాక్సిమం 4 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలుగుతుంది. దీని యొక్క కోవాలెన్సీ 4 మాత్రమే. కాబట్టి ఏంటంటే ఇది దాని యొక్క కోవాలెన్సీని ఇంక్రీజ్ చేసుకోలేదు. ఓకే, కాబట్టి ఏంటంటే ఇది పెంటా హ్యాలైడ్స్ని ఫామ్ చేయలేదన్నమాట, పెంటా హ్యాలైడ్స్ని ఫామ్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి రీజన్ అనమాట. నెక్స్ట్, PH3 హ్యాజ్ లోయర్ బాయిలింగ్ పాయింట్ దాన్ NH3. ఓకే, మనకి ఫాస్ఫిన్ అమోనియాతో కంపేర్ చేసినప్పుడు దీని యొక్క బాయిలింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటున్నారు ఫ్రెండ్స్. అన్లైక్ NH3, PH3 మాలిక్యూల్స్ ఆర్ నాట్ అసోసియేటెడ్ త్రూ హైడ్రోజన్ బాండింగ్ in liquid state. That is why the boiling point of PH3 is lower than NH3. ఓకే ఫ్రెండ్స్, మనకి లిక్విడ్ స్టేట్ కనుక కంపేర్ చేసినప్పుడు, లిక్విడ్ స్టేట్లో కంపేర్ చేసినప్పుడు మనకి PH3 NH3ని కంపేర్ చేసినప్పుడు మనకి NH3 ఏంటంటే మనకి హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. PH3 హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేయలేదు. ఇది హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేయలేదు, ఇది హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ దీని యొక్క NH3 యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది, PH3 యొక్క బాయిలింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. రైట్, వై ఆర్ పెంటా హ్యాలైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ మోర్ కోవలెంట్ దాన్ దేర్ ట్రై హ్యాలైడ్స్. ఓకే, మనకి పెంటా హ్యాలైడ్స్లో ఫ్రెండ్స్, పెంటా హ్యాలైడ్స్లో ఏంటంటే మనకి మెటల్ కానివ్వండి, ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +5 ఉంటుంది. అలాగే మనకి ట్రై హ్యాలైడ్స్లో మనకి ఎలిమెంట్ +3 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఎలిమెంట్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నప్పుడు దాని యొక్క పోలరైజింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. పోలరైజింగ్ పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు అది కోవలెంట్ బాండ్స్ని ఎక్కువగా ఫామ్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి పెంటా హ్యాలైడ్స్ యొక్క కోవలెంట్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ట్రై హ్యాలైడ్స్తో కంపేర్ చేసినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై BiH3 is the strongest reducing agent amongst all the hydrides of group 15 elements. ఓకే ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 15 ఎలిమెంట్స్లో వీటి యొక్క హైడ్రైడ్ని కంపేర్ చేసినప్పుడు, మనం టాప్ టు బాటమ్ ఒకసారి కంపేర్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఓకే ఇక్కడ మనకి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, మనకి బిస్మత్ హైడ్రోజన్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది మిగతా వాటితో పోల్చినప్పుడు. ఓకే, అందుకోసం ఏంటంటే మనకి బిస్మత్ ఈజీగా హైడ్రోజన్ని రిలీజ్ చేయగలుగుతుంది. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.